ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎలాంటిదైనా సరే కానీ తను బావుండాలి. అలాగే శ్రావ్య కూడా. ముందు వాళ్ళ జీవితాలు నిలబెట్టాలి. వాళ్ళ బాధని తీసేయాలి. వాళ్ళలో సంతోషాన్ని నింపాలి. అప్పుడే ఈ ఇల్లు ఆనందంగా ఉంటుంది. చూడండి, నన్ను ఈ ఇంటికి దగ్గర చేస్తాను అన్నారు. ఇంద్రగారి బిడ్డ ఈ ఇంటికి దక్కాలి అన్నారు. వీటన్నిటికంటే ముందు ఈ ఇంటిని ముందులా నిలబెట్టాలి. ఆ బాధ్యత మీదే. కుటుంబం అంటే ఏ ఒక్కరో ఇద్దరో కాదండి. అందరూ కలిస్తేనే కుటుంబం. ఇది నేను కోపంతోనో నా బాధతోనో చెప్పడం లేదండి. మనస్ఫూర్తిగా చెప్తున్నాను. అందరూ బావుండాలని చెప్తున్నాను. వీడి కోసం పిచ్చిదానిలాగా మండపంలో కూర్చొని ఎదురు చూశాను. ప్లీజ్ ఒక్కరైనా చెప్పండి, చెప్పండి. మీ పుత్రరత్నం దిక్కుమల్ల పనిచేసి ఒక పనికి మళ్ళీ దాన్ని పెళ్ళామని తీసుకొస్తే చెప్పుతో కొట్టి తప్పుని సరిదిద్దాల్సింది పోయి అన్యాయం అయిపోయిన నా కూతురి మీద మీ కొడుకు చెయ్యి చేసుకుంటుంటే చూస్తూ నిలబడతారా? మీరసలు మనుషులేనా? ఛీ! ఏం జరుగుతుందండి? పచ్చని పెళ్లి పందిర్లా కళకళ్ళాడుతూ ఉండాల్సిన ఇల్లు ఎలా అయిపోయిందేంటండి? ఆ పందిరి మీద పిడుగు పడింది సుభద్ర. కాకపోతే అది వేసింది ఎవరూ కాదు, మన కొడుకే. అసలు వాణ్ణి పంపించిన పని ఏంటి? వాడు చేసిన నిర్వాకం ఏంటి? ఇంద్రని తీసుకురారా అంటే ఇల్లాల్ని తెచ్చుకోవడం ఏంటండి? అదే ఇప్పుడు మన ముందున్న పెద్ద ప్రశ్న. లేకపోతే ప్రాణంగా ప్రేమించిన అదితిని కాదని వెళ్ళిన 4 రోజుల్లో ప్రేమేంటి, పెళ్ళేంటి? వాడి నోటితో అబద్ధం చెప్తూ కళ్లల్లో నిజాన్ని దాస్తున్నాడు సుభద్ర. అందుకే ఎవరు ఏమన్నా భరిస్తున్నాడో, ఎంత నిలదీసినా సహిస్తున్నాడో. ఏం జరిగిందని అడిగితే చెప్పే పరిస్థితుల్లో లేను అని అంటున్నాడు. కాశ్మీర్లో ఏదో జరిగింది సుభద్ర. లేదంటే మనందర్నీ కాదని వీడు ఇంత సాహసం చేయడు. అదేంటో తెలుసుకుంటేనే గాని మనమేం చేయాలో మనకి క్లారిటీ రాదు. వాడెళ్ళి 2 నెలలు అవుతుంది. ఇంద్రని అడిగితే ఈ విషయం తెలుస్తుంది కదా. వాడెందుకు రాలేదో, వీడెందుకు ఇలా చేశాడో చెప్తాడు కదా. చెప్తాడు. ఖచ్చితంగా ఇంద్రకి వీడి ప్రేమ పెళ్లి గురించి తెలిసి ఉండాలి. బహుశా వాడందుకే రాలేదు. అయితే ఫోన్ చేసి విషయం కనుక్కోండి. గౌతమ్ వచ్చిన దగ్గర నుంచి
ఇంద్రకి ఫోన్ ట్రై చేస్తూనే ఉన్నాను, ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. మరి ఎలాగండి? వీడు చెప్పక వాడు చెప్పక ఏం జరిగిందో మనకెలా తెలుస్తుందండి? కాశ్మీర్కి వెళ్తే తెలుస్తుంది. కాశ్మీర్కి వెళ్ళి డైరెక్ట్గా ఇంద్రని కలుస్తాను. ఏం జరిగిందో తెలుసుకుంటాను. వాడిని కూడా నాతో పాటు తీసుకొస్తాను. నాకు తెలీదు. అన్నా, ఎంత కొట్టినా తెలీదు అన్న మాట తప్ప ఇంకోటి చెప్పట్లేదు. రే సైదులో అన్నా, ఎవరన్నా నిజాలు చెప్పేది ఎవరికిరా? డాక్టర్ల దగ్గర, లాయర్ల దగ్గర అన్నా. కానీ ఎక్కడైనా ఎవరి దగ్గరైనా నిజాలు కక్కేది ఎవడ్రా? తెలీదన్నా. తాగుబోతురా. మనం అనవసరంగా వీడిని కొట్టి మన టైం వేస్ట్ చేసుకుంటున్నాం రా. మనం టైం వేస్ట్ చేయకుండా వీడి నోట్లో పోయాల్సింది పోస్తే మనకు కావాల్సింది ఈడే చెప్తాడు. రేయ్, రేయ్, తాగరా, తాగు. తాగరా, తాగు, తాగరా. ఎంతైనా సాటి తాగుబోతు కదా అని. బంగారాజు, ఇప్పుడు చెప్పు, నా బంగారం అదే నీ మేనకోడలు అహల్య ఎక్కడుంది? నిజంగా నాకు తెలీదు. అమ్మో, వీడు మందుకి బాగా అలవాటు పడిపోయాడన్నా. ఫుల్లుగా తాగిచ్చినా ఎంత కాన్ఫిడెంట్ గా అబద్ధం చెప్తున్నాడు. నిజమేరా. చెప్పు తెలీదు. బంగారాజు, బంగారాజు, బంగారాజు. ఇప్పుడు ఇప్పుడు మీ అమ్మ మీ మేనకోడలు ఇద్దరూ కలిసి కాశ్మీర్కి బయలుదేరారు కదా? అవును. ఆడేం జరిగిందో తెలుసా? తెలీదు. నేను చెప్తాను విను. అక్కడ మీ మేనకోడలు ఒక మిలిటరీ వాన్తో పెళ్లికి సిద్ధమైంది. ఓ దగ్గర నుంచి నా బంగారాన్ని ఎత్తుకొచ్చేద్దామని ట్రై చేస్తే వాడు మమ్మల్ని బొక్కలో వేయించాడు. మధ్యలో ఒకడు మమ్మల్ని జైలు నుంచి ఇడిపించి నీ మేనకోడలు ఇక్కడే ఉంది ఎత్తకమంటున్నాడు. ఇది మ్యాటర్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.